మహాపరిశుద్ధుడా, ఈ శ్రేష్టమైన పాదాలకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో తండ్రి మేమందరము తండ్రి మొదటి వారానికి చేరుకొని ఉన్నాము తండ్రి. మమ్మల్ని కాపాడి కాచిన విధానం బట్టి స్తోత్రములు నాయన. నీ సంఘములో తండ్రి ఈ విధంగా నిలబెట్టుకొని నీ అమూల్యమైన జ్ఞానమును తండ్రి మీరు మాకు నేర్పిస్తున్న విధానం బట్టి స్తోత్రములు తండ్రి. చేరొచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వినబడుతున్న ప్రతి మాట నీ మాటగా నీ పిల్లలు స్వీకరించి వారి యొక్క హృదయంలో తండ్రి నీ మాటలు 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించలాగున సహాయం చేయమని ఆయన సమయోచితమైన జ్ఞానమును తండ్రి మీరు నాకు అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమ దేవుని వర్లారా, కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క మాటలను నేర్చుకుందాము. నూతన హృదయముతో నూతన క్రియలు చేయుదమా, నూతన హృదయముతో నూతన క్రియలు చేయుదమా అనే మంచి ఆలోచనతో దేవుని యొక్క మాటలు ఏమని సెలవిస్తుంది అని మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించుకుంటూ కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందాం. ప్రేమైన దేవుని వారలారా, నూతన హృదయము మానవునికి ఎప్పుడొస్తుంది? నూతన హృదయము మానవుడు పొందుకోవాలంటే ఏం చేయాలి? నూతన హృదయము మానవునికి ఎందుకు అవసరము? నూతన హృదయము లేకపోతే మానవుడు ఏమైపోతాడు అనే విషయాలు ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళదాం. ప్రేమైన దేవుని వర్లారా, 2024వ సంవత్సరంలో మనం ఎలా బ్రతికామో, ఎలా జీవించామో ఎవరికి వారు ప్రశ్న వేసుకుంటే మన జీవితము ఎక్కడ ఎలా తిరిగిందో, ఎక్కడ ఏమి ఆలోచించిందో, ఎక్కడ ఎలా బ్రతికామో, ఎన్ని ఆలోచనలు చేశామో, ఎన్ని క్రియలు చేశామో, ఎన్ని పొరపాట్లు చేశామో, ఎన్ని తప్పిదాలు చేశామో, ఎంతమందికి మనం దూరమయ్యాము, ఎంతమందిని మనం విసిగించాము, ఎంతమందిని మనం బాధ పెట్టాము. ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ప్రేమైన దేవుని వల్లరా, పాత జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితము ఏమైనా కనబడుతుందా? మన జీవితంలో ఏమైనా కనబడుతుందా? 2024వ సంవత్సరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన దేవుని వర్లారా, చాలామంది మన కళ్ళెదురుగానే చనిపోయారు. చాలామంది మన గ్రామంలో కావచ్చు, మన మండలాల్లో కావచ్చు, మన తాలూకాలో కావచ్చు, మన జిల్లాల్లో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, దేశాలలో కావచ్చు, ఎంతోమంది వెళ్ళిపోయారు, వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ దేవుడు నన్ను మాత్రమే దేవుడు భూమి మీద బ్రతికిచ్చాడు. ఆ బ్రతికిచ్చిన ఆ దేవుని తండ్రి, ఇంతమంది నా కళ్ళెదురుగానే వెళ్ళిపోతూనే ఉన్నారు, కానీ నాకు మాత్రమే ఆరోగ్యాన్ని ఇచ్చావు, నాకు మాత్రమే ఆయుష్నిచ్చావు, నన్ను మాత్రమే బ్రతికింపచేసావు అని బ్రతికిన ప్రతి ఒక్కరూ వేసుకోవలసిన ప్రశ్న ఇది. ప్రతి ఒక్కరూ అలాగూ ప్రశ్న వేసుకుంటే ప్రేమైన దేవుని వల్లరా, దేవుడు సెలవిస్తున్నాడు, మీరందరూ మారండి అని. మారండి అన్నాడు. అంటే ప్రభువా, ఇంతవరకు మేము మారలేదా? ఇంతవరకు మా బ్రతుకుల్లో మార్పు రాలేదా? ఇంతవరకు మా బ్రతుకులో ఇంకా కొదవలు ఉన్నాయా అని ఆలోచన చేస్తే ఉన్నాయి అన్నట్టుగా కనబడుతుంది. ప్రేమైన వాళ్ళరా, ఉన్నాయి. మనం అనుకునొచ్చు, మేము ప్రార్థనకు వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం చెబుతున్నాము, వాక్యం చదువుతున్నాము, సభలకు వెళుతున్నామని మనం అనుకునవచ్చు. కానీ మనలో ఇంకా చాలా పోవలసినవి సాతాను ఒక క్రియలు మనలో చాలా ఉన్నాయి. అవి ఏంటివి అని ఆలోచన చేయగలిగితే పేతురు రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్ళి చూడగలిగితే ప్రేమైన దేవుని వర్లారా, 4వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యతగని విగ్రహ పూజలు
మొదలైన వాటి యందు నడుచుకునుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలం ఉంది కదా 2024, ఆ కాలం చాలుగా, ఆ కాలం చాలుగా. చాలా ఓవర్ అయింది ఇప్పటికే, చాలా ఎక్కువైపోయినాయి మీ పాపాలు. ఎలా ఉన్నాయంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయంట, పోకిరి చేష్టలు ఉన్నాయంట, దురాశలు ఉన్నాయంట, మద్యపానములు ఉన్నాయంట, ఇంకా త్రాగుబోతుల విందులు ఉన్నాయంట, విగ్రహ పూజలు ఉన్నాయంట, ఇంకా మొదలైన వాటి యందు నడుచుకునుచు అన్యజనుల ఇష్టం. ఇవన్నీ ఎవరిష్టాలు? ఇవన్నీ అన్యజనుల ఇష్టాలు. ఇవన్నీ అంటే క్రైస్తవునికి ఇవి సరిపడవా అంటే ఇది క్రైస్తవుని జీవితం కాదు. ఇది క్రైస్తవుని జీవితం అయితే కాదు. పోకరు చేష్టలు క్రైస్తవుని జీవితంలో ఉండకూడదు, దురాశలు క్రైస్తవుని జీవితంలో ఉండకూడదు, మద్యపానము క్రైస్తవుని జీవితంలో ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు క్రైస్తవుని జీవితంలో ఉండకూడదు, త్రాగుబోతుల విందులు క్రైస్తవ జీవితంలో ఉండకూడదు, విగ్రహ పూజలు క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. ఇవి ఉండకూడదు. మరి ఇవన్నీ మనలో ఏమైనా కనబడుతున్నాయా? గతించిన కాలమే చాలు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు, ఇక నైనా మారండి అని చెప్తున్నాడు పేతురు గారు. ఆలోచించండి, ఇక నైనా మారండి అంటే ఇవి మనలో కనబడుతున్నాయంటే మనలో ఎందుకు లేవు ప్రేమైన వారలారా? ఇవి మనలో ఎందుకు లేవు? పోకరు చేష్టలు మన క్రైస్తవ జీవితాలలో లేవా? మరి ఆలోచించండి, మానవుని జీవితంలో పోకరు చేష్టలు లేవా? ఒక్క మాటలో చెప్పాలంటే పోకరు చేష్టలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనము సినిమా. పోకరు చేష్టలు ఉండవి అనడానికి పోకరి సినిమానే ఉంది. అంతేనా? అంటే మానవులు ఏ విధంగా జీవిస్తున్నారో అని పసిగట్టి ఒక కథ రాసి సమాజంలోనికి విడుదల చేశాడు అంటే మానవుడు దానికి జేజేలు కొట్టి సూపర్ హిట్ చేస్తున్నాడంటే మానవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు? పోకిరి చేష్టలు ఇష్టపడుతున్నాడు. అంతేనా? పోకిరి చేష్టలు. ఆ సినిమా చాలా హిట్ అయింది కదా. అందులో ఏది హిట్ అయింది అంటే ఒక పాట ఉంటుంది. ఆ పాట చాలా హిట్ అయిపోయింది. ఏ పాట అది? చాలా పాట అది. అంతేనా? చాలామంది నోట్లో అన్న పాట అది. నా వయసు ఇప్పటికీ 16 ఏళ్ళంట. అంటే దాని అర్థం ఏంటి? నీ వయసు 16 ఏళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే అందులో కల్పించిన రచనలో బూతులునే చూసావా? మానవుని జీవితాన్ని రెచ్చగొట్టి పోకిరి చేష్టల వైపు మళ్ళిస్తున్నాయి. అర్థమవుతుందా? ఈరోజు ఆడపిల్లలు ఎందుకు హత్యలు చేస్తున్నారు? ఎందుకు మానవంగాలు చేస్తున్నారు? మీరు ఆలోచించండి. ఈ ఆలోచన, ఈ క్రియలు ఎక్కడి నుండి అతనిలోనికి సంక్రమించాయి అంటే పోకిరి చేష్టల్లో నుండి. పోకిరి చేష్టలు. దేవుడు అన్నాడు, ప్రతి వానికి సొంత భార్య ఉండవలేను, ప్రతి వానికి సొంత భర్త ఉండవలేను. సరిపోయింది కదా. ఇది కాదని వేరే మార్గంన వెళ్ళిపోతున్నావు అంటే ఇవేంటివన్నమాట? పోకిరి చేష్టలు, అల్లరి చేష్టలు. ఇవన్నీ మానవుని జీవితంలో లేవంటారు ప్రేమైన వాళ్ళరా? ఉన్నాయి. ఎందుకు లేవు? వార్తల్లో చూడండి కనిపిస్తాయి. అంటే రోజు న్యూస్ పేపర్లో చూడండి ఎక్కడ ఏం జరిగాయో మనకి కనబడుతుంది. సెల్లో చూడండి ఘోరాలు నేరాలను చూడండి ఎన్ని జరుగుతున్నాయో మనకు కనబడుతున్నాయి. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల ఇక మద్యపానం గురించి మనం చెప్పాల్సిన అక్కర్లేదు. మద్యపానం గురించి, మద్యపానానికి బానిసలై ఎన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. అందుకే దేవుడు నానా మీ జీవితాలను నాశనం చేసుకునొద్దండి. గతించిన కాలం ఉంది కదా, అది చాలు, పక్కన పెట్టేసేయండి. ఒకవేళ తెలిసి చేశావో తెలియక చేసావో పొరపాటున చేసావేమో, ఇకనైనా 2025వ సంవత్సరమున క్రొత్త జీవితాన్ని ప్రారంభించున్నాడు దేవుడు. క్రొత్త జీవితాన్ని ప్రారంభించు. క్రొత్త జీవితం నీలోనికి రావాలి. క్రొత్త జీవితం నీలోనికి రావాలి. క్రొత్త జీవితం మనలోనికి ఎలా వస్తుంది? ప్రేమైన వాళ్ళారా? ఎలా వస్తుంది? ఒక క్రొత్త జీవితం మనలోనికి రావాలి. ఎలా వస్తుంది
అని ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఈ పోకిరి చేష్టలను మనం విడిచిపెట్టి క్రొత్త జీవితంలోనికి మనం పయనిస్తున్నాము. ఆ క్రొత్త జీవితము ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడి వారికి మనం తీసుకెళ్తుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనందరికీ తెలిసిన విషయమే. యోహాను సువార్త 3వ అధ్యాయము ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి చూడండి. క్రొత్త జీవితము ఎక్కడ ప్రారంభమవుతుంది, పాతది గతించిపోవాలంటే క్రొత్త జీవితము మలవాలి, అది ఎక్కడ మొలుస్తుందో చెప్తున్నాడు 3వ వచనంలో. అందుకు యేసు అతనితో అంటే నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఒకడు ఏం చేయాలంట, క్రొత్తగా జన్మించాలంట. ఈ మాట కనుక ఒకవేళ సమాజం దగ్గరికి అడిగి, ఒరే నాన్న నువ్వు క్రొత్తగా జన్మించాలరా అన్నావు అనుకోండి, ఏమంటాడో తెలుసా? క్రొత్తగా జన్మించడమా? ఎలా? నికోదేము అడిగినట్టుగా, ముసలివాడనైనా నేను మరలా తల్లి గర్భములోనికి వెళ్ళి జన్మించగలనా అని ప్రశ్నించినట్టుగా లోకం కూడా మనల్ని ఎగతాళే చేస్తుంది. అంతేనా? క్రొత్తగా జన్మించడం అంటే అసలు బైబిల్ పదాలు, బైబిల్ యొక్క ప్రాస, బైబిల్లో ఉన్న పదాలలో ఉన్న భావాలు మనం అర్థం చేసుకునగలిగితే ప్రేమైన దేవుని వలన చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. చూద్దాం, ఆలోచిద్దాం ప్రేమైన దేవుని వలన. కొత్తగా జన్మించాలి అన్నాడు. కొత్తగా జన్మిస్తే అతడు దేనిలోనికి వెళ్ళాడట? కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేడు. అంటే పాత జీవితములోనే ఉంటే పరలోకానికి వెళ్ళలేడు. అంతేనా? పాత జీవితంలో ఉంటే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేము. దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము పాత జీవితంలో ఉంటే. అయితే క్రొత్త జీవితంలోనికి వస్తే మనకి ఏం దొరుకుతుందంటే దేవుని రాజ్యాన్ని చూడగలం. మనం దేవుని రాజ్యాన్ని చూడగలం. క్రొత్తగా జన్మించాలి. ఏంటి క్రొత్తగా అని మనం ఆలోచన చేయగలిగితే కింది వచనంలో అంటాడు, నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడయ్యా? యేసుక్రీస్తు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా, యేసుట్ల నేను ఒక్కడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఎలా జన్మించాలంట? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడు అని చెప్తున్నాడు. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలి అన్నాడు. తర్వాత కింది వచనంలో ఏమన్నాడు? కింది వచనంలో 6వ వచనంలో శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అన్నాడు. ఆశ్చర్యపడవద్దు. నేను క్రొత్తగా జన్మింపవలనన్న మాటకు నువ్వు పెద్దగా ఆశ్చర్యపడవద్దు అన్నాడు. ఆశ్చర్యపడవద్దు అన్న ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాడు అంటే 7వ వచనంలో 8వ వచనంలో ఏం తీసుకున్నాడు ఎగ్జాంపుల్? గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందివే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అలాగే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అన్నాడండి. గాలికి ఆత్మ మూలముగా జన్మించను అన్నదానికి ఏంటి సంబంధము? ఎగ్జాంపుల్ గాలిని ఎందుకు తీసుకున్నాడు అంటే నికోదేమేమన్నాడు? క్రొత్తగా ఎలా జన్మించాలి, నేను ఎలా మన ముసలివాడినైనా నేను తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించగలనా అన్న మాటకు అర్థం కాని ఆయనకు క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలన్న యేసుక్రీస్తు మాట నికోదేముకు అర్థం కావడానికి ఆయన వాడిన ఎగ్జాంపుల్ ఏంటంటే గాలిని తీసుకున్నాడు. గాలి ఎక్కడుండి వస్తుందో ఎక్కడికి పోతుందో నువ్వు ఎరగవు, దాని శబ్దము విందువు కానీ అది ఎక్కడికి పోతుందో నువ్వు ఎరగవు. అలాగే అన్నాడు చూడండి.
అంతేనా? అలాగే అన్నాడు చూడండి 8వ వచనంలో, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అలాగే ఉన్నాడనను అంటే ఆత్మ మూలముగా జన్మిస్తే ఏం జరుగుతుంది అంటే, ఏం కనబడుతుంది అంటే, క్రియ మనకి ఏం కనబడుతుంది అంటే, ఆత్మ మూలముగా జన్మించిన వానిలో ఆత్మ సంబంధమైన క్రియలు కనబడతాయి. ఏం కనబడతాయి? ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన పద్ధతులు, ఆత్మ సంబంధమైన ప్రవర్తన, ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన జీవం మనిషిలో కనబడుతుంది. అది నీ వెరుగుదువు. కానీ అది ఎక్కడి నుండి, అది అనగానే ఆత్మ ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో నువ్వు ఎరగవు. గాలి ఎలాగైతే శబ్దాలు ఎరుగుదువో, ఆత్మ మూలముగా జన్మించిన వాడు చేస్తున్న క్రియలు ఉన్నాయి చూసావా, ఆ క్రియలను బట్టి ఇతడు నూతనముగా జన్మించాడు, క్రొత్తగా జన్మించాడు అని అర్థం. క్రొత్తగా జన్మించాడని, అంతే కదా. ఇప్పుడు గాలి వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది నీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోతుందో నీకు తెలుసా? ఈ రెండు నీకు తెలియవు, కానీ ఒకటి తెలుస్తుంది. ఏంటి? శబ్దం. శబ్దం వచ్చిందంటే గాలి వచ్చింది. ఎక్కడి వచ్చింది తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలియదు. ఆత్మ వస్తుంది. క్రొత్తగా జన్మిస్తే ఏమొస్తుంది? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నువ్వు జన్మిస్తావు. నువ్వు జన్మించిన తర్వాత నీలోనికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అంతేనా? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడన్న సంగతి ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలియదు. ఆలోచిస్తున్నారా? ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నామో క్రియలను బట్టి నువ్వు ఎవరో, నీలో ఏముందో మనకు తెలుసు. ఇప్పుడు హత్య చేశాడు అనుకోండి, వాడు మంచివాడంటావా చెడ్డవాడంటావా? సర్వసాధారణంగా మన క్రియను బట్టి నువ్వేమంటావు? చెడ్డవాడు. మంచి క్రియలైతే మంచివాడు. మంచి క్రియలేంటి? ఒక సహాయం చేశాడు అనుకోండి, అడుక్కునేవాడు వచ్చాడు, బాగా మంచి వస్త్రాలు ఇచ్చాడు, దాన ధర్మం చేశాడు, బాగా ప్రేమించాడు అనుకోండి, అతను ఏమంటావు? మంచివాడు. అంటే మంచివాడా చెడ్డవాడా అన్నది దేని బట్టి మనకు అర్థమైంది? క్రియలను బట్టి. ఇప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మిస్తే మనలో ఉన్న క్రియలను బట్టి నీవు క్రొత్తగా జన్మించిన వాడవు అని అర్థమైతే నీకోదేమో. జన్మించడం అంటే క్రియలు. మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా పుట్టడం అనుకుంటున్న చూడు, అది కాదు. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే నీటిలోనికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేసావో తెలుసా? ఒక అద్భుతమైన వచనం ఉంది చూడండి ప్రేమైన వాళ్ళారా. ఈ మాటని ఇలా ఉంచుకోండి, వీలైతే ఇక్కడికి వద్దాము. ఒకసారి మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోదాం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన, అనగా నీటి వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. అంతేనా? మరణములో పాలు పొందుటకై మనం ఏం చేశాము? ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి అంటూ కింది వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగు. మన ప్రాచీన స్వభావం ఏం చేయబడింది? ప్రాచీన స్వభావం అంటే అర్థం ఏంటి? ప్రాచీన అంటే మునుపున్న స్వభావం, మునుపు, పాతది. పాత స్వభావము దేనితో మనం బంధించాము?
సిలువతో బంధించామన్నాడు. చూడండి, పాప శరీరము నిర్ధకమగున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. సిలువ వేశాం. ఎప్పుడు వేసాము? ఎక్కడ వేసాము? సిలువ ఎప్పుడు వేసాము? ఎక్కడ వేసాము? బాప్తిస్మం ద్వారా దానికి ఫుల్ స్టాప్ పెట్టేసాం. అంతేనా? ఫుల్ స్టాప్ పెట్టేసాం, సిలువ వేసేసాం. ఆయన మరణములోనికి మనం ఏం చేశాము? వెళ్ళిపోయాము. ఆయన నా కోసం మరణించాడు కదా అని ఆయన మరణములోనికి మనం వెళ్ళి అక్కడ ఏం చేశామంటే దాన్ని బంధించి జన్మించాం. నీటిలో దాన్ని ఏం చేశాము? బంధించేశాం. మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని ఆ మరణం అనే నీటిలో బంధించి ఆత్మమూలముగా జన్మించాం. దీన్ని ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? క్రొత్తగా జన్మించడం, నూతనముగా జన్మించడం. నూతనముగా జన్మించడం అంటే నూతన జీవము మనిషికి ఎందుకు అవసరమయ్యా? క్రొత్తగా జన్మించడము అంటే ఆయన అన్నాడు, మీరు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి అంటే ఈ క్రొత్త జీవితము మనకు ఎలా సహాయపడుతుంది అంటే మనము నిత్య రాజ్యానికి వెళ్ళిపోవడానికి సహాయపడుతుంది. ఈ క్రొత్త జీవితం దేనికయ్యా అంటే పాత దానికి సిలువ వేయడానికి, నూతన జీవములో అడుగు పెట్టడానికి. నూతన జీవం అంటే అర్థం ఏంటి? దేవునిలో ఉండడానికి. దేవునిలో ఉన్నవాడు ఎక్కడికి ప్రవేశిస్తాడు? దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తాడు. దేవుని రాజ్యములోనికి. ఆ మాట మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళరా, రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. బాగా వినండి ప్రేమైన దేవుని వాళ్ళారా, మొదటి వచనం నుండి కూడా చదువుదాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును, బాగా వినాలి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది అంటూ 2వ వచనంలో ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు పౌలు? ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదను అనుసరింపక పదం బాగా గుర్తుపెట్టుకుని ప్రేమైన వల్ల. అపోస్తుల కార్యంలో కూడా బాప్తిసం పొందుతప్పుడు ఏమన్నాడు పేతురు గారు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. పొందండి అన్నదానికి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? క్రొత్తగా జన్మించండి, నూతనముగా జన్మించండి అన్నాడు. అంటూ పౌలు ఇక్కడ ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాదను మనం అనుసరిస్తున్నామా? ఎన్నిసార్లు అనుసరించలేదు లోక మర్యాదను చెప్పని ప్రేమైన వాళ్ళారా? మనం కనుక్కోకుండా కొన్ని సందర్భాలలో కొన్ని లోక సంప్రదాయాల వైపు మనము ఏం చేస్తుంటామో తెలుసా? అడుగులేస్తుంటాం. అది మనుషులను బట్టో, కుటుంబాలను బట్టో, పెద్దలను బట్టో, గ్రామాన్ని బట్టో, సమయ సందర్భాలను బట్టో కదా. కొన్ని సందర్భాలలో వెళ్ళిపోతుంటాం. కానీ పౌలు కళాఖండితంగా ఏం చెప్తున్నాడంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడండి. అవును, లోక మర్యాదను అనుసరింపక అంటే ఏంటి? లోక మర్యాదలో ఏముంది? కొంచెం ఇలా ఉంచుకోండి. ఎఫీసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయం కాడికి మళ్ళీ వద్దాము. ఎఫీసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూద్దాం. 2వ వచనం నుండి మొదటి వచనం నుండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా
బ్రతికించెను. అంటే లోక మర్యాదలలో మనము ఉన్నామంటే మనము బ్రతికిన వారమా, సచ్చిన వారమా? చెప్పండి. లోక మర్యాదను మనం అనుసరించుచున్నామంటే మనము బ్రతికిన వారమా, సచ్చిన వారమా? సచ్చిన వారం. ఈ మాట అర్థం కావడానికి మనందరికీ తెలిసిన ఒక పదం ఉంది. మీరు జీవించుచున్నావన్న పేరు మాత్రమే మీకున్నది, కానీ మీరు మృతులు. నీవు మృతుడవే అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం కదా. జీవించుచున్నావన్న పేరు ఉంటుంది, కానీ నీవు మృతుడవే. ఎందుకు మృతుడవు అంటే లోక మర్యాదను అనుసరించుచున్నావు కాబట్టి. లోక మర్యాదలో ఏముంది అంటే అపరాధాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. లోక మర్యాదలు ఏమున్నాయి? లోక మర్యాదలు ఏమున్నాయి? అపరాధాలు ఉన్నాయి. లోక మర్యాదలలో పాపములు ఉన్నాయి. అదే మాట చెప్తున్నాడు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇవి ఎవరివయ్యా లోక మర్యాద అంటే 2వ వచనంలో చెప్తారు. మీరు వాటిని చేయొచ్చు. వాటిని అంటే ఏటివి? మొదట పైన చెప్పాడు కదా, అపరాధముల చేత, పాపముల చేత లోక మర్యాదను అనుసరించకండి అన్నాడు కదా. ఇవన్నీ మీరు చేయొచ్చు అన్నాడు. చూడండి 2వ వచనంలో, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ప్రపంచ ధర్మం ఏంటి? ప్రపంచ ధర్మము లోక మర్యాద. లోక మర్యాద అంటే ఏంటి? వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అపవాది. మీరు బాగా ఆలోచిస్తున్నారా? లోక మర్యాదలో పాపాలు ఉన్నాయి. ఈ పాపానికి అధిపతి ఎవరయ్యా అంటే సాతాను. ఆ సాతానుని మీరు అనుసరించి వాని క్రియలను చేయొచ్చు. మీరు ఏమైపోయినారు? 2024వ సంవత్సరం అంటే మీరు చచ్చిన వారై ఉన్నారు. అది పాయింట్. అర్థమవుతుందా? మీరు అక్కడ చచ్చిపోయారు. వాని క్రియలు, వాని ఆలోచనలు మీరు అనుసరించి ఆత్మ సంబంధంగా మీరు చచ్చిపోయారు గనుక క్రీస్తుతో తండ్రి మనల్ని ఏం చేశాడు అంటే క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాను. మనం ఈరోజు బ్రతికి బట్ట కడుతున్నామంటే కారణం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ప్రేమైన దేవుని వాళ్ళారా, చెప్పాను కదా, మనం యేసుక్రీస్తు వారు నీ వాక్యము నన్ను బ్రతికించెను అంటాడు. నీ వాక్యము నన్ను బ్రతికించెను. నీ వాక్యము లేకపోతే నేను పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వాడను. ఒకవేళ పాపాలు గనక మనలో ఇలాగే ఉంటే, ఒకవేళ సాతాను సంబంధమైన మనసు కలిగి ఇలాగనే మనం ఉంటే ఏం జరుగుతుందో తెలుసు? శిక్షకు లోనైన వారు మనం అందరం. రోమిలకు రాసిన పత్రికలో అంటాడు, ఒకసారి చూడండి ఆ మాట. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనం. యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలా వెల్లడిపరుచుతున్నాడు? ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఎలా ఉన్నప్పుడు క్రీస్తు చనిపోయాడు మనల్ని ప్రేమించి? మనం పాపులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంట? చనిపోయాను. ఒకవేళ కింది వచనంలో చూడండి, కింది వచనంలో 9వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరి ఇంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎవరి ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతామంట?
ఆయన ద్వారా రక్షింపబడుతాము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు లేకపోతే దేవుని ఉగ్రతకు మనం ఏమైపోయేవాళ్ళము? బలైపోయేవాళ్ళము. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడంట. తండ్రి ఇంకా బ్రతికించు, మారతాడు తండ్రి అని యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నందుకు, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచినందుకు యేసుక్రీస్తు వారి మాట తండ్రి అంగీకరిస్తూ ఆయన బట్టి మనల్ని ఇంకా బ్రతికింపజేస్తున్నాడంట. 10వ వచనంలో అంటాడు, ఎలా అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. తండ్రితో మనకు సమాధానం ఎప్పుడు వచ్చింది? ఆయన ద్వారా. ఆయన అంటే యేసు ద్వారా మనకు సమాధాన స్థితి కలిగింది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే లోక మర్యాదను విడిచిపెట్టినప్పుడు పోకిరి చేష్టలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహము పూజలు, అన్యజనులకు ఇష్టమైన ఆచారాలన్నిటినీ నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో ఆయన సమాధాన స్థితి మన దగ్గర ఉంటుంది. అంతేనా? ఒకవేళ ఇవన్నీ కనుక మనం విడిచిపెట్టకపోతే మనం ఏమైపోతున్నాము? దేవుని ఉగ్రతకు బలైపోతున్నాము. పౌలు అదే చెప్తున్నాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరం రూపాంతరం అంటే చేంజ్ కాండి. నూతనమగుట వలన దేవుని చిత్తమేదో పరీక్షించి దేవునికి అనుకూలమును ఉత్తమమైన ప్రతి దానిని నువ్వు ఎప్పుడైతే పరిశీలించి తెలుసుకుంటావో మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరం చెందుడు అంటే ఈ ఆకారం మారిపోతుందని కాదు. మన మనసు నూతనంగా మారిపోతే క్రీస్తు రాకడలో మనకేం జరుగుతుంది? చేంజ్ అయిపోతాం, రూపాంతరం పొందుతాం. అంతేనా? పౌలు గారు అంటారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, ఆయన వచ్చినప్పుడు మన అందరూ కూడా ఆయన మేఘాల మీద కొనిపోబడును అంటాడు కదా. చేంజ్ అయిపోతాం మనం అందరం కూడా. మన ఆకారం చేంజ్ అయిపోతుంది. ఏంటి ఆకారము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటే నూతనముగా జన్మించటం వలన, నూతన హృదయం మనలోనికి రావటం వలన, క్రొత్తగా జన్మించడం వలన, మన మనసులు మారటం వలన ఎలాంటి గొప్ప భాగ్యం మనకు కలుగుతుంది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనము 53వ వచనం చదువుదాం. 53వ వచనం, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. ఈ శరీరం ఏమైపోతుందంట? క్షయమైపోతుంది. క్షయమైపోతున్న ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడనని రాయబడిన వాక్యము నెరవేరు. అంటే శరీరం మార్పు చెందుతుంది. క్షయమైపోతున్న ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అది ఎలా ఉంటుందంటే పౌలు అన్నాడు, రూపాంతరం చెందుతారు.
రూపాంతరం చెందుతారు, రూపం మారిపోతుంది. ఇది పొడిస్తే రక్తం వస్తుంది, కానీ ఎప్పుడైతే అక్షయతను ధరించుకుంటామో అప్పుడు ఎన్ని బుల్లెట్లు ఇచ్చినా, ఎన్ని కత్తిపోట్లు వచ్చినా మనల్ని ఏం చేయలేము. ఎందుకు? మరణమునందు విజయమందు మరణము మృంగి వేయబడెను. నువ్వు ఎప్పుడైతే చేంజ్ అయ్యావో విజయుడైపోయావు, మరణాన్ని గెలిచిన వాడు అయిపోయావు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే రోమాపత్రికలో ఏమన్నాడు? మీ మనస్సులు మారి నూతన మగుట వలన. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా ప్రాసెస్? ఎప్పుడు జరుగుతుంది? నువ్వు క్రొత్తగా మారుట వలన, నువ్వు క్రొత్తగా జన్మించుట వలన, నువ్వు నూతన క్రియలు చేయుట వలన. అంతేనా? నువ్వు క్రొత్తగా జన్మించాలి, నూతనముగా మార్చబడాలి, నూతనముగా క్రియలు ఉండాలి. నూతన క్రియలు అంటే గతించిన క్రియలు కాదు. నూతన క్రియలు అంటే గతించిన క్రియలు కాదు. క్రొత్తగా జన్మించిన నీకు క్రొత్త క్రియలు ఉన్నాయి. ఏటా క్రియలు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో చెప్తున్నాడు చూడండి. ఏటా క్రియలు? క్రొత్త క్రియలు, నూతనముగా జన్మించిన వారికి ఇవ్వబడిన క్రియలు. ఏమన్నాడు అక్కడ? మరియు మీరు వాటి యందు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వాళ్ళము. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనము, క్రీస్తు యేసునందు దేవుని ఉగ్రతలో నుండి తప్పించబడిన మనము, క్రీస్తు యేసు నుండి నూతనముగా జన్మించిన మనము ఆ సత్క్రియలను చేయాలి అన్నాడు. సత్క్రియలంటే సత్యం యొక్క పనులు. సత్యము ఎవరైనా భూ ప్రపంచంలో నేనే సత్యం అన్న వాళ్ళు ఉన్నారా? నేను సత్యము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేనే అన్నాడంటే ఇంక ఎవరు లేరని. నేనే సత్యం అన్నాడు కాబట్టి సత్యక్రియలు ఎవరి అంటే యేసుక్రీస్తు వారి క్రియలు చేయాలి. యేసుక్రీస్తు వారి క్రియలు మనము చేయాలి. క్రొత్తగా జన్మించిన నీకు నూతన క్రియలు ఉన్నాయి. నూతన హృదయముతో నూతన క్రియలు చేయుదామా అంటే నూతన క్రియలు చేయాలి, క్రొత్త క్రియలు చేయాలి. మనం ఎప్పుడు చేయని క్రియలు చేయాలి. ప్రార్థనలో క్రియలు ఉండాలి, సభలో క్రియలు ఉండాలి, మన జీవితంలో క్రియలు ఉండాలి, క్రొత్త క్రియలు. ఈ క్రియలు చూచుట వలన అన్యజనులు, మిగతా బాప్తిస్మం తీసుకునని వాళ్ళు నిన్ను చూసి దేవుని మహిమపరుస్తారంట. ఎవరిని చూసి? నిన్ను చూసి. చూద్దామన్నమాట. ఇలా ఉంచుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఏం చేస్తారంట? బాగా వినాలి. మనుషులు మీ సత్క్రియలను చూసి, జగత్ పునాది వేయబడక మునిపే మన కొరకు నియమింపబడిన సత్క్రియలు ఉన్నాయి కదా, ఆ సత్క్రియలు నువ్వెప్పుడు చేస్తావంటే నూతన పరచబడినప్పుడు, క్రొత్తగా జన్మించినప్పుడు, నీ మనసు మారి క్రీస్తులోనికి వచ్చినప్పుడు నువ్వు క్రియలు చేయాలి. ఏ క్రియలు అంటే సత్క్రియలు. ఆ సత్క్రియల వలన ఏం జరుగుతుందంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి యందు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనం వెలుగును ధరించుకున్నామా? క్రీస్తులోనికి వచ్చినామంటే వెలుగును ధరించుకున్నాం. ఈ వెలుగు, ఈ క్రియలు వారి ఎదుట మనం ఏం చేయాలంట? ప్రకాశింపనీయాలంట. అంటే కనబడనీయాలంట.
మనం చేస్తున్న క్రియలు వాళ్ళు చూసినప్పుడు దేవునిలో ఉండి దేవునితో మనము నడిస్తే ఈ విధంగా ఉంటామా, ఈ విధంగా ఉంటాయా, మన జీవితాలు ఈ విధంగా ఉంటాయా అని ఆశ్చర్యానికి గురై ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మహిమపరుస్తారట, దేవుని మహిమపరుస్తారట. ఇప్పుడు ప్రార్థనకు వచ్చే వాళ్ళమైన మనము ప్రార్థనలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, దేవుని బిడ్డలంటే వీళ్ళందరూ అన్నట్టుగా ఉండాలి. చర్చి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఎలా ఉండాలి, దేవుని బిడ్డలుగానే మనం ఉండాలి. వాళ్ళ దేవుని బిడ్డలుగా లేకుండా మరలా పూర్వపు క్రియలు కనుక మనం చేసామనుకోండి, మరలా అపరాధములోనికి పాపములోనికి మరలా వెళ్ళిపోతాము. అంతేనా, మరలా వెళ్ళిపోతాము. ఒకసారి రక్షణలోనికి వచ్చిన తర్వాత, ఒకసారి మారు మనసు పొందిన తర్వాత, ప్రభులో ఉండిన తర్వాత, దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఒకవేళ మరలా దారి తప్పిపోయావే అనుకోండి, మరలా నిన్ను నూతనపరచుట అసాధ్యం, కష్టం అని అడుగుతున్నాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రేమైన వాళ్ళారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత అన్నాడు చూడండి. అంటే మనం దేవునిలోకి వచ్చిన తర్వాత ఏమనుభవిస్తామంట, రాబోవు శక్తుల ప్రభావాన్ని మనం అనుభవిస్తామంట. ఎలా అనుభవిస్తామో మనకు తెలిసిపోతుంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునిలో నడుస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం పట్ల ఆసక్తి కలిగినప్పుడు, వాక్యం మనకు అర్థమవుతున్నప్పుడు దేవుడు అంటే ఎవరో, దేవుడు ఉండే లోకం ఎలా ఉంటుందో, అక్కడికి వెళ్ళిన వారు ఎలా ఉంటారో మనకు తెలిసిపోతుంది. అలా గొప్పగా ఆలోచించిన మనము, ఆ శక్తుల ప్రభావాలను ఎరిగిన మనము, ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మ పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తర్వాత తప్పిపోయిన వాడు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వైచు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం, కష్టం. ఒకసారి పాత జీవితంలో నుండి దేవా అని మొరపెట్టగానే దేవుడు క్రొత్త జీవితంలోనికి వేసాడు. క్రొత్త జీవితంలోనికి వచ్చిన తర్వాత కూడా మరలా పాప జీవితంలోనికి వెళ్ళిపోతే, తప్పిపోతే మరలా నిన్ను నూతన పరచుట కష్టం. అప్పుడు నువ్వేమంటావో తెలుసా, అన్నీ చూసినట్టువే. ఏం చూసినట్టువే? అన్నీ చూసినట్టువే. మేము కూడా ప్రార్థనలకు వెళ్ళినాం, మేము కూడా బైబిల్ చదివినాం, మేము కూడా అన్నీ చేసినాం పో అంతేనా? అంటే ఎందుకు వాడు మారడు అంటే, వాడు ఆటోమేటిక్గా అన్నీ తెలిసినవాడు, మనం ఏం చెప్పినవాడు విన్నవాడే, నూతనంగా జన్మించిన వాడే. కానీ వాడు ఎందుకో తప్పిపోయాడు అంటే, కొన్ని లోక ఆశలు వానిని తప్పించిన తర్వాత వాడు మరలా లోకంలోనికి వెళ్ళి మరలా చెడ్డ కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని కుమారుని మనం ఏం చేస్తున్నామంట, సిలువ వేస్తున్నామంట. మనం వేస్తున్నామంట సిలువ. యేసుక్రీస్తు వారిని కరుణామయుడు సినిమా చూసినప్పుడు ఎబ్బో దుర్మార్గులు ఎంత రానశిలు వేసిరే యేసుక్రీస్తుని అంటావా చూస్తే కదా, మన కళ్ళలో కన్నీళ్ళు, గుండెల్లో బాధ, యేసుక్రీస్తుని చూడగానే ఎబ్బో దేవుడు మన కొరకు ఇలా చనిపోయినా అంటుంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే తప్పిపోయావా, నువ్వేం చేస్తున్నట్ట, యేసుక్రీస్తుని నువ్వు సిలువ వేస్తున్నట్టే. ఆ దుర్మార్గుల్లో నీవు కూడా పాలిభాగస్తుడవే. అంటే బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది కదా. క్రొత్తగా జన్మించాలన్నాడు, జన్మించడం అనగానే బాప్తిస్మం అన్నాడు, బాప్తిస్మం అనగానే క్రీస్తు యొక్క మరణములో మనము పాలు పొందుటన్నాడు. ఆ మరణం ద్వారా మన అపరాధములను, పాపములను ఏం చేశామంట, కబ్బెట్టేసామంట, సిలువ వేసామంట. సిలువ వేసి మరలా నూతనంగా జన్మించిన మనము మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నామంట, మరలా క్రీస్తుని సిలువ వేసే స్థితికి మనం వెళ్ళిపోతున్నామంట. ఎంత ఘోరం ప్రేమైన మరలారా, ఎంత ఘోరం, ఎంత బాధ ఉంటుంది.
మన పిల్లలను మనం ఎత్తుకొని ముద్దాడుతూ వారు కావలసిన వాటన్నింటిని సమకూర్చిన తర్వాత వాడు ఎదిగి పెద్దవాడైనప్పుడు, మనం ముసలివాళ్ళమైనప్పుడు, వాడు మనం పట్టించుకొనకపోయినప్పుడు మనం ఎంత బాధపడతామో కదా, చాలా బాధపడతాం కదా. రే నీ కోసం ఎన్ని చేశావురా, నన్ను ఎక్కడ రోడ్డు మీద పడేసావు కదరా, నాకు అన్నం లేవు, నీళ్ళు లేవు, ట్యాబ్లెట్లు లేవు, నాకు మంచి చెడ్డలను చూసేవారు లేరు, ఎందుకురా నన్ను ఇలా చేసేదివి కదా, చాలా బాధపడుతుంటారు కదా. దేవుడు కూడా చాలా బాధపడతాడు. ప్రేమైన వాళ్ళరా, నిన్ను రక్షించాను నేను, ఎప్పుడో చనిపోవలసిన నీవు నిన్ను రక్షించాను నేను క్రీస్తు ద్వారా. కానీ ఈరోజు నా కుమారుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా, మరలా సిలువ వేస్తున్నావు, మరలా సిలువ వేస్తున్నావు. ఆ సిలువ వేసే ఆలోచన మనకు ఎందుకు వచ్చింది తెలుసా, లోకములో దేవుని కొరకు నిలబడకపోవటం వలన. లోకంలో మనం దేవుని కొరకు నిలబడడం అన్నది ఎలా ఉంటుందో తెలుసా, ఒక చిన్న ములికి ఉంటుంది కదా, ఆ ములికి మీద మనం నిలబడితే ఎలా ఉంటుందో రక్షణలో నిలబడడం కూడా అంత కష్టం. ప్రేమైన వాళ్ళ కష్టమైన పర్వాలేదు, ఇష్టంగా భావించాలి. పౌలు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ప్రేమైన వాళ్ళ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం. పౌలు అంటున్నాడు, కావున మేము అధైర్యపడము, మాకేమున్నను ఏమి లేకపోయినను, ఎవరు మమ్మల్ని మెచ్చుకునకపోయినను, మమ్మల్ని నిందించకపోయినను మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినము నూతనపరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు అంటే శరీరం. ఈ శరీరం ఏం చేస్తుందంట, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. కృషించడం అంటే ఇబ్బందులు పడుతుంది, బాధలు పడుతుంది దేహము. సువార్తకి వెళితే తినడానికి తిండి లేదు, దేవుని క్రియలు చేయాలి కదా, దేవుని క్రియలు చేయడానికి పోతే ఎన్నో మాటలు. ఈరోజు సువార్త ప్రకటించడానికి జనుల గ్రామంలోనూ భరించలేం. ప్రేమైన వాళ్ళారా, ఎంతోమంది దాన్ని ఏమంటారంటే కొట్టి పంపించేస్తున్నారు. మాటలు, మైకును తీసేసుకోవడము, మైకులు పడగొట్టేయడాలు, పేడ నీళ్ళు చల్లడము, కట్టెలతో కొట్టడము, బూతు మాట్లాడడము. చూసారా ఎంత కష్టం కదా, చాలా కష్టం. మన పనులు మనం చేసుకుంటూ, మన కుటుంబాలను పోషించుకుంటూ, దేవుని పనిలో, దేవుని క్రియలో మనము నడవాలి అంటే మన బాహ్య పురుషుడు ఏమైపోతాడు, కృషించిపోతాడు, నలిగిపోతాడు. ఇప్పుడే పనికి వెళ్ళొచ్చావు, అలిచిపోయావు, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, రావాలి. ఇక్కడ బాహ్య పురుషుడు కృషించుతున్నాడు, లోన మాత్రము ఆంతర్య పురుషుడు దినము నూతనపరచబడుతున్నాడు. అంటే మనకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుణ్ణి విడువకుండా మనం బ్రతికితే శరీరము కృషించిపోతుందేమో, శరీరము నలిగిపోతుందేమో, శరీరం మీద దెబ్బలు పడుతున్నాయేమో, కానీ నీ ఆంతర్య పురుషుడు అంటే లోపల నీ ఆత్మ ఉంది చూసావా, ఆంతర్య పురుషుడు. నువ్వు క్రొత్తగా జన్మించినావే, క్రొత్తగా జన్మించినప్పుడు నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చాడే. క్రొత్తగా జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నూతనముగా ఉన్న నీ జీవితాన్ని, ఆంతర్య పురుషుణ్ణి, నీ ఆత్మ దినము నీ మనసుని నూతన పరుస్తున్నాడట, క్రొత్తగా పరుస్తున్నాడట. పాతవి వద్దు. నువ్వు దేవునిలో ఉంటే ఇంకా పాత జీవితం వైపు నువ్వు ఎప్పుడు ఏరుతావు చెప్పండి. దేవునిలో ఉంటే వెళ్ళం కదా. దేవునిలో ఉన్నామనుకో, ప్రతిరోజు దేవునిలో ఉన్నామనుకోండి, వాక్యం వింటున్నామనుకోండి, పాటలు వింటున్నామనుకోండి, దేవుని పాటలు వింటున్నామనుకోండి, మరలా లోకం వైపు వెళ్ళడానికి మనకు మనసు ఒప్పదు. లోకములో ఉన్న పాటలు వింటున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు, లోకంలో ఉన్న అల్లరితో కూడిన ఆట పాటలు మన మనసులోనికి వచ్చినప్పుడు దేవునిలోనికి రావడం కష్టం. పౌలు అదే అంటున్నాడు, నా బాహ్య పురుషుడు కృషించినా పర్వాలేదు, నా ఆంతర్య పురుషుడు దినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదారించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ ప్రభావము కలుగ చేయుచున్నది.
ఆలోచిస్తున్నారా? క్రొత్తగా జన్మించడం వలన, దేవుని కొరకు నిలబడటం వలన వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే అదృశ్యమైనవి చూస్తున్నారంట. దృశ్యమైన వాటి యందు లక్ష్యం ఉంచట్లేదు. దృశ్యమైనవి అంటే కనబడేటివి. కనబడుతున్నాయి కదా ఇవన్నీ దృశ్యం. చెట్లు కనబడుతున్నాయి, పుట్టలు కనబడుతున్నాయి, మనుషులు కనబడుతున్నారు, బంగారం, వెండి, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కళ్ళ ముందు. దృశ్యమైనటివి. అదృశ్యమైనటివి అంటే కనబడనివి. ఆ కనబడనివి చూస్తున్నారంట. కనబడనివి ఏంటివి? పరలోకం, దేవుడు, భక్తులు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వారు కనబడాలి కదా, వాళ్ళలోనికి నేను వెళ్ళిపోవాలి, దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, ఆ మహిమ గల లోకానికి నేను వెళ్ళిపోవాలి అన్న కాన్సెప్టు వాళ్ళని నూతనపరుస్తుంది, క్రొత్తగా బ్రతికిస్తుంది, క్రొత్త క్రియలు చేయడానికి పురిగొల్పుతుంది. క్రొత్తగా నేను చెయ్యాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని పనులు చెయ్యాలి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు కదా, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే శ్రమనా? మనకు అర్థం కాలేదు కదా ఈ విషయం. సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఏంటి పౌలు అలా మాట్లాడుతున్నామంటే, మరి మనం క్రీస్తు యేసునందు ఎందుకు సృష్టింపబడిన వాళ్ళమో తెలుసా? సత్క్రియలు చేయడానికే సృష్టింపబడినాం. ఆ సత్క్రియలు చేయకపోతే నాకు శ్రమ. ఎందుకు? మహిమగల లోకము నాకు రాదు. నాకు రానప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతానో తెలుసా? భయంకరమైన లోకానికి వెళ్ళిపోతాను. ఆ లోకాన్ని తప్పించుకోవాలంటే నేను సువార్తను ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? నూతన హృదయముతో, క్రొత్త హృదయముతో ప్రకటించాలి. పౌలు గారి జీవితం, పాత జీవితం తెలుసు కదా. సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి వాడు? హత్య చేసిన నరహంతకుడు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? నూతన హృదయాన్ని ధరించుకొని నూతన క్రియలు చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, క్రొత్త క్రియలు, యేసుక్రీస్తు వారి క్రియలు చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, క్రియలు చేస్తున్నాడు. మనం ఎప్పుడైనా క్రియలు చేశాము అనడానికి ఏమైనా గుర్తులు మన దగ్గర ఉన్నాయా? చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక, పౌలు ఏమంటున్నాడు చూడండి. 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఏమన్నాడు పౌలు? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. ముద్రలు అంటే గుర్తులు. మనకేమైనా గుర్తులు ఉన్నాయా? యేసుక్రీస్తు వారి పనిలో నాది ఇది ఒక గుర్తు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన పెళ్ళిళ్ళకి వెళ్తాం అనుకోండి, ఒక గుర్తు, అంతేనా? తర్వాత బర్త్డే కార్యక్రమాలకు వెళితే ఒక గుర్తు, అంతేనా? ఏదైనా ఫంక్షన్లకు వెళితే మనది ఒక గుర్తు, అంతేనా? ఒక ఫంక్షన్లకు ఒక గుర్తిస్తుంటాం. అంటే ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళు ఇది ఇచ్చారు, దాంతో మనం పేరు కూడా ఉంటుంది, మళ్ళీ మెన్షన్ చేసి ఇస్తాం. ఇప్పుడు క్రీస్తులో మనము ఉన్నాము అనడానికి, క్రీస్తులో నడుస్తున్నాము అనడానికి నీదేం గుర్తు? పౌలు అన్నాడు, నాకు గుర్తుంది అన్నాడు. నేను యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ముద్రలు ధరించి ఉన్నాను. ఏంటి ముద్రలు? ఏంటి ధరించావు? ఎప్పుడు పడ్డాయి నీకు ముద్రలు? 1 తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తింటిని అంటాడు. ఏంటివి? కొరడా దెబ్బలు పడినప్పుడల్లా ఏంటి పౌలు ఇదంటే, క్రీస్తు కొరకు నేను పడిన శ్రమ. పౌలు నీ కాలు ఎందుకు వాచిపోయాయి? క్రీస్తు కొరకు నేను పడిన శ్రమ. గుర్తులు, ముద్ర. ఈ బిందునికి ఏమైనరా అంటే పెద్దగా అయిందనుకోండి, అంతేగా బిందు అంటాం కదా మనం. కాలకైనప్పుడు ఓ పుండు మానిపోయినప్పుడు బిందు అవుతుంది కదా, గుర్తుంటుంది. దాన్ని చూసినప్పుడు ఇదేంట్రా గుర్తు అంటాం. చేయి కానీ, కాలు కానివ్వండి, ముఖానికి కానీ ఏమన్నా ఇలా గుర్తు అయింది అనుకోండి. ఇదేం జరిగింది అంటే గుర్తు, ముద్ర. ఇదేం జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి మళ్ళీ దీనికి, అంతేనా? బండి మీద వెళ్తుంటే కింద పడడమో, లేకుంటే ఏదో సంథింగ్ జరిగినప్పుడు ఫలాంది జరిగింది, అది గుర్తుగా మునిగిపోయింది. క్రీస్తులో మన గుర్తులేంటి? మన ముద్రలేంటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? క్రీస్తు కొరకు ఫలానాడు నేను వెళ్ళిపోయాను,
సువార్తలో నేను ప్రకటించాను. నా వలన, నా ధనము వలన, నా వాక్యము వలన, నేను కష్టపడిన కష్టము వలన ఒక పాపి మారాడు అనడానికి గుర్తు ఏమైనా ఉన్నాయా? పలానా సువార్తలో నేను కష్టపడ్డాను, వాక్యం చెప్పాను, పలానా వాక్యమైన గుర్తులు ఏమైనా ఉన్నాయా? గుర్తులు కావాలన్నాడు పౌలు. గుర్తులు అన్నాడండి. ఇంత గొప్ప భాగ్యం పౌలు ఏం చేశాడో తెలుసా? 14వ వచనంలో చూడండి. పౌలు ఎంత గొప్పవాడు, ఏం చేశాడు? 14వ వచనంలో గుర్తుల దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. సిలువ వేశాడంట. లోకమునకును నాకును లోకానికి నేనేం చేశానంటే సిలువ వేశాను, బంధించాను. అప్పుడప్పుడు మనం కొత్తగా జన్మించినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు పాత జీవితాలు ఉంటాయి కదా, మనకి పాత జీవితాలు, పాత మనుషులు ఉంటారు కదా, అప్పుడప్పుడు వాళ్ళని మనం ప్రేరేపిస్తుంటారు కదా. ఏదన్నా అంటే లోకంలో ఒక సినిమాకి కానివ్వండి, లేకుంటే అల్లరి పాటలకు కానివ్వండి, కొంచెము లోకంలో ఉన్న మర్యాద కొరకు ఏం కాదులే, మాట్లాడదాము, చేద్దాము, నవ్వుదాము అనే విషయాల్లో మనల్ని ఏం చేస్తారో తెలుసా? పురుగొలుపుతుంటారు. అప్పుడు మనం ఏమన్నా తెలుసా? నేను రానని ఆ క్రియకు సిలువ వేయాలి. ఏమేయాలి? సిలువ వేయాలి, మేకొట్టాలి, మరణించాలి అది. ఎందుకంటే ఒకప్పుడు మనం దానిలో నుండే వచ్చాం. గతించిన కాలమే చాలు, అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. 2025లో మనం ఏం చేయాలి తెలుసా? నూతన హృదయముతో నూతన క్రియలు చేయాలి. నూతన హృదయముతో నూతన క్రియలు చేయాలి. సత్క్రియలనే క్రియలు మనం చేయాలి. ప్రేమైన దేవుని వారలారా, అందుకే దేవుడు క్రొత్తగా జన్మించండి అంటున్నాడు. క్రొత్తగా జన్మించండి అంటే 2025వ సంవత్సరం వచ్చిందని మనం సంబరపడిపోతున్నాం కదా. విషయం చెప్పనా? ఇది సంబరపడే విషయమా, బాధపడే విషయమా? మూచేస్తాను. సంబరపడే విషయమా, బాధపడే విషయమా? బాధ. ఎందుకు బాధ? బాగా పండుగ రోజు ఏం చేసాం? బచ్చాలు చేసుకున్నాం, కషకాయలు చేసుకున్నాం, అత్రాశాలు చేసినాం, పిండి వంటలు చేసాం, కొత్త బట్టలు ధరించుకున్నాం, ఇంటిని అలంకరించుకున్నాం. సంతోషమే కదా, అందరూ సంతోషమే కదా. మరి ఎందుకు బాధ? కొత్త సంవత్సరంలో ఎందుకు బాధ చెప్పనా? నీ జీవిత కాలంలో 365 రోజులు ఎగిరిపోయాయి. బాధ లేదా మీకు? 365 రోజులు ఎగిరిపోయాయి అంటే నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావని. నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు? ఒకవేళ 2025లో నేను మరణించాలని దేవుడు రాసిపెట్టి ఉంటే అంటే నీ జీవిత కాలంలో ఒక సంవత్సరము ఎగిరిపోయింది, ఎన్నో సంవత్సరాలు ఎగిరిపోయాయి. హ్యాపీ అంటున్నావు, దేవుడు అంటున్నాడు హ్యాపీ కాదురా, నీకు బ్యాడ్ లక్. నువ్వు అయిపోతున్నావురా. ఈ నెలలో అయిపోతావో, రేపు నెలలో అయిపోతావో, వచ్చే నెలలో అయిపోతావో, ఎప్పుడు అయిపోతావో నీకు తెలియదు. డేటు మారుతుందంటే నీ డెత్కి దగ్గర అవుతుంది. దినాలు దగ్గర అవుతున్నాయి. హాస్పిటల్లో మన నాన్నగారు అమ్మగారు ఉన్నారనుకోండి, హాస్పిటల్లో ఒక యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు, కొన్ని ఊపిరితో ఉన్నాడు. డాక్టర్ అన్నాడు, ఏమన్నాడు? ఒక 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకడండి అన్నాడు అనుకోండి. ఎన్ని రోజులు? 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అన్నాడే అనుకోండి. అప్పటి నుండి మనం ఏం చేస్తాం తెలుసా? రోజు లెక్క పెడతాం. 1, 2, 3 అని. రోజులు దగ్గర పడుతుంటే బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? బాధ ఉంటుంది. మరి మనకెందుకు ఇక్కడ నూతన సంవత్సరంలో ఆనందం ఎక్కడ వచ్చింది మనకి? మనం కూడా అలాగే ఉన్నాము. మీకు అర్థమవుతుందా? మనం కూడా అలాగే ఉన్నాము, ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఎప్పుడో మనకు తెలియదు. మనకి డాక్టర్ చెప్తున్నాడు కాబట్టి తెలుస్తుంది. కానీ పరలోకంలో కన్నా తండ్రి డేట్ ఫిక్స్ చేసి పంపించేశాడు, కానీ అది ఎప్పుడో తెలియదు. రేపే కావచ్చు. గ్యారంటీ ఇవ్వగలమా? మొన్న చెప్పాను హ్యాపీ న్యూ ఇయర్ ప్రభు అంటే, చెప్తే ఎవరు కావాలి హ్యాపీ న్యూ ఇయర్? ఎందుకు చెప్పుకున్నావు? దేవా, పాత జీవితంలో నన్ను కాపాడాడు, చల్లగా కాపాడావు తండ్రి, నీకోసం ఎలాగైనా బ్రతుకుతాను తండ్రి అని తీర్మానం చేసుకున్నావా?
అలాగైతే నీ దినాలు మంచివి, దేవుడు నిన్ను కాపాడతాడు. ఒక ఆయన అంటాడు భక్తుడు, ప్రభువా ఇదే చివరి దినం ప్రభువా, తుది నిర్ణయం ప్రభువా, మాట మార్చను ప్రభువా, గట్టిగా నిలబడతాను ప్రభువా, స్థిర హృదయముతో మాటిస్తున్నాను ప్రభు అంటాడు. నిత్యం ఇది నేను మాట మార్చను ప్రభు అంటాడు భక్తుడు. అట్ట మనం ఏదైనా అనుకుంటున్నాం మన హృదయంలో చెప్పండి, అలాగ అనుకుంటే ఈ సంవత్సరంలో నీకు డెత్ అయినా మహిమలోకం వస్తుంది. లేదు పాత జీవితంలో ఉన్నాను హ్యాపీ అన్నావు అనుకోండి, వేస్ట్ 365 రోజులంటే విలువైన దినానివి, క్షణము విలువైన క్షణం ఇది. క్షణం ఏం జరుగుతుందో తెలియదు కదా. ఎంతమంది చనిపోయారు మన ప్రాంతంలో, చాలామంది బాగున్న వాళ్ళే మంచి అనబడి ఆహారాలు నీళ్ళు మానివేసిన వాళ్ళు కాదు, బలముతో ఉన్నవాళ్ళు, తిరుగుతూ ఉన్నవాళ్ళు, ఇప్పుడే చూసామన్న వాళ్ళు ఎగిరిపోయారు. మనది కూడా అలాగనే జీవితం, ఎప్పుడు ఎగిరిపోతామో మనకు తెలియదు. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు ఏం కోరుకుంటాడంటే నూతన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక కొత్త మనసు నీలోనికి రావాలి. ఒకవేళ నేను లేదు ప్రభు బాప్తిసం తీసుకున్నాను, నూతన మనసు మారిందటవా, నూతన క్రియలు చేపట్టాలి. అలా చేపట్టినప్పుడే దేవుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. ఏ రాజ్యం వస్తుంది? పరలోక రాజ్యం వస్తుంది. ఇంకా దానికి కాలాలు లేవు. 10 సంవత్సరాలని, 50 సంవత్సరాలని, 100 సంవత్సరాల కాలాలు లేవు. యుగములు ఆయనతో ఉందు. ఎన్ని యుగాలంట? యుగములు ఆయనతో ఉందు. మరణం అక్కడ లేదు. ఎండైనను, వడగాలైనను, చలి అయినను, ఆకలైనను, దొప్పికైనను అక్కడ లేవు అన్నాడు. ఇంకా పనికి పోవాలా, పత్రిసలుగా పోవాలా, కోతలు పోవాలా, బతకనిక పోవాలా, ఇవేముండవు అక్కడ. హ్యాపీగా ఉంటాం. దేవుడు చూసుకుంటాడు. అక్కడ ఎంతమంది భక్తులు మన కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ మనం కలుసుకున్నప్పుడు ఎంత ఆనందపడతాం కదా. పౌలు నువ్వా, అబ్రహాం గారు మీరా, దావీదు గారు మీరా, స్టెఫెన్ గారు మీరేనా రాళ్ళతో కొట్టబడింది? అవునయ్యా నేనే. ఎలా ఉంది ఇప్పుడు? ఆరోగ్యం బాగుందా? ఎలా ఉన్నారు మీరంతా? హ్యాపీగా ఉన్నామంటే. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా వచ్చామనండి. ఎక్కడి నుండి వచ్చారు? మహాశ్రమంలో నుండి వచ్చాము. మహాశ్రమలు భూమి మీద అనుభవించి తిట్టించుకొని, పొడిపించుకొని, మాటలు అనిపించుకొని, ఎన్ని మాట్లాడరు తెలుసా దేవుని కోసం బతికితే? నువ్వు మంచి వాడంటరా, చాలా మాటలు ఉంటాయి. వాళ్ళు ఎన్నన్నా మనం పడి ఉండాలా, వాళ్ళు ఎన్ని తిట్టినా మనము పడి ఉండాలి. కొన్ని సందర్భాలలో చాలా భయంకరమైన ఒత్తిడిలు మనతో ఉంటాయి ప్రేమ దేవుని వల్ల. ఇవన్నీ మన శ్రమలు భరిస్తే మనకేముంటుంది? పరలోకం ఉంటుంది. ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందు ఉంటే ఏ శిక్షా విధి మనకు ఉండదు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడినట్లుగా మీరు చూసుకోండి. తప్పిపోయారా? మరలా మిమ్మల్ని నూతనపరచుట అసాధ్యం. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా దేవుని కొరకు యథార్థంగా బ్రతికి నూతన హృదయముతో నూతన క్రియలు చేసి మహిమగల దేవుడు ఉండే లోకానికి మీరందరూ చేరుకోవాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.